నిన్ను ఎవరూ గుర్తించకపోయినా నువ్వు నీను మర్చిపోకు. ఇది నిజం. మనలో చాలా మందిని ఎవరూ గుర్తించరు. మన కష్టాలు ఎవరికీ కనిపించవు. మన ప్రయాణం ఎవరికీ అర్థం కాదు. మన తలనొప్పులు ప్రపంచానికి బరువు కాదు. ప్రపంచం నీ ఒక్క స్మైల్ కోసం ఎదురుచూస్తుంది అని ఎవరు చెప్పారు? ఇది నిజంగా అంత సింపుల్ కాదు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకో, నువ్వు నీను మర్చిపోతే ఈ ప్రపంచం నిన్ను అసలు గుర్తించదు. ప్రతిరోజు ఉదయం లేచి నీవే నీకు మోటివేషన్ ఇవ్వాలి. ఎవరో ఇన్స్పైర్ చేస్తారని కూర్చోకుండా నీవే నీకు రీజన్ కావాలి. నీ జర్నీలో సపోర్ట్ లేకపోవచ్చు, కానీ నీ దారి మాత్రం నీవే తీర్చిదిద్దాలి. గాను నిన్ను అండర్ ఎస్టిమేట్ చేసిన వాళ్లను నిరూపించాలంటే మొదట నీ మీద నీవే నమ్మకం పెట్టాలి. నిన్ను నీవే ప్రూవ్ చేసుకోలేకపోతే ఈ లోకంలో ఎవరూ నిన్ను ప్రూవ్ చెయ్యరు. నిన్న చేసిన తప్పులపై బాధపడద్దు. వాటిని మార్చలేము, కానీ వాటి నుంచి నేర్చుకోవచ్చు. ఫెయిల్యూర్స్ ఆర్ పెయిన్ఫుల్ బట్ మోర్ పవర్ఫుల్ దాన్ సక్సెస్. నువ్వు సాధారణ వ్యక్తివే అయినా ఏదైనా సాధించవచ్చు. ఎందుకంటే ఇప్పటి లెజెండ్స్ కూడా ఒకప్పుడు జీరో నుంచి మొదలుపెట్టారు. నీలోనూ ఓ ఫైర్ ఉందంటే అది చాలు. నువ్వు నిన్ను మోటివేట్ చెయ్యగలవు అంటే అదే నీ టర్నింగ్ పాయింట్. ఇట్స్ యూ వర్సెస్ యూ. ప్రతి ఒక్కరూ నిన్ను మర్చిపోయినా నీతో పాటు ఉండే ఒకరున్నారు. దాట్స్ యూ. ఈ ప్రపంచం నీకోసం మారదు, నువ్వే మారాలి. అప్పుడే నీ ప్రపంచం మారుతుంది. హోప్ అన్నది మాయ కాదు, అది ఒక స్ట్రాటజీ. హోప్ ఉన్నప్పుడు మార్పు వస్తుంది. మార్పు వస్తే గ్రోత్ వస్తుంది. గ్రోత్ వస్తే సక్సెస్ నీ ఎదుటే ఉంటుంది. నిన్ను నువ్వు మెచ్చుకోలేదు అంటే ఎవరూ నిన్ను మెచ్చుకోరు. నీవే నీకు ఒక క్లాప్ ఇవ్వు. నీవే నీకు ఒక ఛాన్స్ ఇవ్వు. నీవే నీ స్టోరీలో హీరో అవ్వు. నీకు ఇంకా మొదలు పెట్టలేదు అనే ఫీల్ వస్తుంటే అదే సరైన టైం. బికాస్ రియల్ విన్నర్స్ స్టార్ట్ వెన్ ఎవ్రీథింగ్ ఫీల్స్ ఇంపాసిబుల్. నోబడీ ఈస్ కమింగ్ టు సేవ్ యూ. This life is your battlefield. You are your own hero. Stand up, look up, rise up. ఇది నీ సమయం.